ఇరాన్ సుప్రీం నేత అయితుల్లా ఖమేనీ హత్య తర్వాత భారత్ ఎందుకు మౌనంగా ఉంది? ఆయన హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తాయి. భారత్ మౌనంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇటీవల సోనియా గాంధీ కూడా భారత్ తటస్థ వైఖరి అవలంబించడం లేదు, మౌనంగా ఉంది. ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేయాలన్న డిమాండ్ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో భారత్ ఎందుకు కామ్గా ఉంది? నిజంగా మౌనంగా ఉందా? తటస్థ వైఖరిని తీసుకుందా అనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారత్కు ఒక పక్కేమో పౌరుల భద్రత ఇంపార్టెంట్ ఉంది. ఇజ్రాయెల్తో బలమైన స్నేహం, అలాగే రక్షణపరమైన ఒప్పందాలు, భారతీయ జనతా పార్టీ భావజాలంగా పరంగా కూడా ఇరు దేశాల మధ్య ఒక పరస్పర అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే మౌనంగా ఉన్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూగా జరుగుతున్న నేపథ్యంలో భారత్ ఎలా వ్యవహరిస్తుంది అన్న ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలో భారత్ ఏం చేస్తుంది అంటే రిలేషన్స్, ఇజ్రాయెల్తో ఉన్న రిలేషన్స్, ఇది డిఫెన్స్ పరంగా ఉన్న రిలేషన్స్, రక్షణ ఒప్పందాలు, అలాగే గల్ఫ్ దేశాలతో ఇంధన అవసరాలకు సంబంధించి వ్యాపార సంబంధం, మరొకటి చాలా కొన్ని ఏళ్ల తరబడి ఇరాన్తో ఉన్న సంబంధాల నేపథ్యంలో వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తుంది భారత్. అయితే దీనికి సంబంధించి సంకేత్ ఉపాధ్యాయ ఫెడరల్ ఒక ఆర్టికల్ రాస్తూ ఆయన ఏం చేశారంటే, అమెరికాలో మాజీ భారత రాయబారి మీరా శంకర్ను, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అన్సారీ, అలాగే మిడిల్ ఈస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ జాకీర్ హుసేన్తో ఆయన సీరియస్గా ఈ అంశాన్ని చర్చించి ఆర్టికల్ రాశారు. అయితే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మీరా శంకర్ ఏమంటారంటే, భారత్ చాలా వ్యూహాత్మకంగానే ఈ మౌనం పాటించాలన్న నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పౌరుల భద్రత అవసరం, ఇంకొకటి వ్యాపార ప్రయోజనాలు, ఇవన్నీ ఆ లెక్క తీసుకునే చాలా వ్యూహాత్మకంగా భారత్ ఇలా అనుసరిస్తుంది అని ఆమె అభిప్రాయపడ్డారు. మీరా శంకర్ అంటే అమెరికాలో భారత మాజీ రాయబారి, ఆమె ఏమంటారంటే, వ్యూహాత్మక నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకుంది. మధ్య ఆసియా, అలాగే గల్ఫ్ దేశాలు, ఇజ్రాయిల్, అమెరికాతో సంబంధాల్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగానే భారత్ ఇలా వ్యవహరించిందంటారు ఆమె. ఇంకా సీనియర్ జర్నలిస్ట్ అన్సారీ ఏమంటారంటే, భారత్ పూర్తిగా ఇజ్రాయెల్ వైపు మళ్ళడాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భావజాలంగా పరంగా కూడా ఇజ్రాయెల్కు చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇటీవల మోడీ చేసిన పర్యటనలు కూడా ఆయన ప్రస్తావించారు. మౌనం అనేది యాదృచ్ఛికం కాదు, చాలా వ్యూహాత్మకంగానే భారత్ ఈ నిర్ణయం తీసుకుందంటారు ఆయన. మిడిల్ ఈస్ట్ వ్యవహారాలని చాలా దగ్గరగా పరిశీలిస్తున్న ఎక్స్పర్ట్ జాకీర్ హుసేన్ ఏమంటారంటే, భారత్ యొక్క విదేశీ పాలసీ 2014కు ముందు తర్వాత మనం చూసుకున్నట్లయితే, ముందు గతంలో ఎలా ఉండేదంటే సమాన దూరం పాటించేలా ఉండేది. ఇప్పుడు అది మారింది. ఇజ్రాయెల్తో, అమెరికాతో స్నేహం పెరగడంతో పాటు వాళ్ళ రిలేషన్స్ బలంగా ఉన్నాయి అని కూడా ఆయన విశ్లేషిస్తారు. భారత్ ఏమో రెండు దేశాలకు చాలా సమీపంగా పనిచేస్తుంది, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందంటారు ఆయన. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు ఇది సున్నితమైన, సంక్లిష్టమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో మౌనంగా ఉండడం అనేది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుందంటారు ఆయన. అయితే భారత ప్రభుత్వం అయితే ఆచితూచి అందరితో రిలేషన్స్ పెట్టుకోవాలి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు మధ్య ఆసియా, గల్ఫ్, ఇజ్రాయిల్, అమెరికాతో అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉంటూ, ప్రధానంగా మన 1 కోటి మందికి పైగా భారతీయులు మిడిల్ ఈస్ట్లో వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ భద్రత ప్రధానం. తర్వాత ఈ గల్ఫ్ దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఇజ్రాయెల్తో ఉన్న సైన్యంకు సంబంధించి మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఒప్పందాలు, ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇరాన్తో కూడా పాతతరం అంటే కొన్ని దాదాపుగా 400 ఏళ్ళుగా బలమైన రిలేషన్స్ ఉన్నాయి భారత్కు. ఈ నేపథ్యంలోనే భారత్ మౌనంగా ఉంది అన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.